హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ రాజుస్ కిచెన్. ఈరోజు మురుకులు చేసుకోబోతున్నామండి. నోట్లో వేస్తే కరిగిపోయేలాగా కరకరలాడుతూ మురుకుల్ని ఎలా చేసుకోవాలో టిప్స్తో సహా ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ రెసిపీ స్టార్ట్ చేసే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్, మా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. మురుకులు చేసుకోవడానికి నేను రేషన్ బియ్యం యూస్ చేస్తున్నానండి. వీటితో మురుకులు చాలా బాగా వస్తాయి. నేను వీటిని డైరెక్ట్గా గిర్ని పట్టించేసుకున్నానండి. పిండి చాలా మెత్తగా రావాలి, అప్పుడే మురుకులు బాగా వస్తాయి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్లు కారం, 1 టేబుల్ స్పూన్ వాము, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ సోడా, అలాగే 4 టేబుల్ స్పూన్లు నువ్వులు కూడా వేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇవన్నీ చాలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు 2 గరిటెల నూనెని బాగా వేడి చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ పిండిలోకి యాడ్ చేసుకొని ఇలా పిండిని మొత్తం కవర్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి సగం వరకు నీళ్లు పోసుకొని ఈ నీళ్ళని బాయిల్ అవ్వనివ్వాలి. వాటర్ బాయిల్ అయ్యేలోగా ఇప్పుడు ఈ ఆయిల్ యాడ్ చేసుకున్న ఈ పిండిని బాగా క్రంబుల్ చేసుకోవాలండి. ఇదిగోండి ఇలా క్రంబుల్ చేసి పెట్టుకోవాలి. ఇలా హోల్స్ వస్తాయి చూడండి, అప్పుడు బాగా మిక్స్ అయినట్టు. ఈ వాటర్ బాయిల్ అవుతున్నాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ వాటర్ని ఈ పిండిలోకి యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా వేసుకుంటూ ఒక గరిటె సహాయంతో వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోవాలండి. ఇలా అవసరమైనప్పుడు కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని తడుపుకోవాలండి. ఇలా కలుపుకున్న పిండిని ఒక 5 to 10 minutes పక్కన ఉంచుకోవాలండి. 10 minutes తర్వాత పిండిని చేతితో ఒత్తుకోవాలండి. చల్లనీళ్ళని యూస్ చేయకూడదు. ఇలా చేతితోని వేడిగా ఉన్నప్పుడే పిండిని ఒత్తుకోవాలి. చల్లనీళ్ళు యూస్ చేస్తే మురుకులు కట్టుకుపోతాయండి, బాగురావు. ఆయిల్ కూడా పీల్చేస్తుంది. బాగా నీట్ చేస్తూ వీడియోలో చూపిస్తున్న విధంగా మురుకుల పిండిని డవ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మురుకులు చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఒక 10 minutes రెస్ట్ ఇవ్వాలండి. 10 minutes తర్వాత చేతికి కొద్దిగా ఆయిల్ అద్దుకొని కొద్దిగా పోర్షన్స్ని తీసుకొని వీటిని బాగా నీట్ చేసుకోవాలండి. ఇలా నీట్ చేసుకొని మనము మురుకులు ఒత్తుకుంటే చాలా బాగా వస్తాయండి. ఇలా మురుకుల పీట తీసుకొని దాంట్లోకి కొద్దిగా ఆయిల్ని గ్రీస్ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్న పోర్షన్స్ని ఈ మురుకుల పీటలోకి పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి కన్సిస్టెన్సీ మీకు పర్ఫెక్ట్ వస్తుందా లేదా. ఇదిగోండి చాలా బాగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా మురుకుల్ని ఒత్తుకోవాలండి. ఇలా మురుకుల పిండిని ఆయిల్లోకి వేసినప్పుడు కానీ వేసిన తర్వాత కానీ మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టేస్తే మురుకులకి బాగా నూనె పట్టేస్తుంది. ఇలా ఒక 2 minutes తర్వాత ఇప్పుడు ఇంకొక సైడ్కి ఫ్లిప్ చేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఇంకొక సైడ్ నుంచి తిప్పుతూ ఇలా ఫ్లిప్ చేసుకుంటూ కుక్ చేసుకోవడం వల్ల మురుకులు చాలా బాగా ఈవెన్గా కాలుతాయండి. ఇవి రెడీ అయిపోయాయి. ఇలానే అన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి. కరకరలాడే మురుకులు రెడీ అయిపోయాయండి. చూడండి, వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా బాగా కనబడుతున్నాయి. చాలా కలర్ఫుల్గా కూడా ఉన్నాయి. చాలా క్రిస్పీగా క్రంచీగా కూడా ఉన్నాయి. ఇక టేస్ట్ చేసేద్దామండి మురుకులు ఎలా ఉన్నాయో. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయండి, చాలా బాగా కుదిరాయి. మీరు కూడా ఈ టిప్స్ ఫాలో అవుతూ మురుకుల్ని చేసుకోండి. ఎలా వచ్చాయో కమెంట్ చేయండి. అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. అండ్ ప్లీజ్ డు follow me on Instagram also. Thank you for watching the video and thank you for supporting me.